గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలం శ్రీ సీతారామాలయంలో గోదాదేవికి పూజలు. భక్తిరస భరితంగా తిరుప్పావై పాసుర పారాయణలు ప్రారంభం. రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి కౌంటర్ను పరిశీలించిన టీటీడీ చైర్మన్. టికెట్లు పొందిన భక్తుల అభిప్రాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన బిఆర్ నాయుడు. నైమిషారణ్యంలో వైభవంగా భాగవత సప్తాహం. కర్ణాటక హరిదాసుల కీర్తనాలాపనతో పులకించిన కళాకారులు. శ్రీ దత్త దేవాలయంలో వైభవంగా లక్ష దీపోత్సవం. త్రిమూర్తి స్వరూపుని సేవలో పరవశులైన భక్తజనులు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆండాల్ తల్లి సన్నిధిలో సీతా లక్ష్మణ శ్రీరామచంద్రమూర్తి శ్రీ ఆండాల్ అమ్మవారిని కొలవదీర్చి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మొదటి పాసురాన్ని పారాయణం చేసి హారతులు అందజేశారు. అనంతరం ఆలయం నుండి తాతవారి గుడి వరకు ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందుతున్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విమానాశ్రయంలోని కౌంటర్లలో టికెట్లు పొందుతున్న భక్తులు టీటీడీ చైర్మన్తో మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విమానాశ్రయంలోని కౌంటర్లో భక్తులు రోజువారీ ఎన్ని టికెట్లు తీసుకుంటున్నారని కౌంటర్ సిబ్బందిని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ధనుర్మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఓంజల్ సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఓంజల్ సేవను కనుల పండుగ నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిషారణ్యంలో భాగవత సప్తాహ సభలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. నైమిషారణ్యంలోని హనుమాన్ ఘడి సత్యనారాయణ స్వామి మందిరంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ సప్తాహం జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి దాస సాహిత్య కళాకారులు వేలాది మంది భాగవత సప్తాహంలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం భాగవత గ్రంథాన్ని దాస సాహిత్య కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సత్యనారాయణ మందిరానికి తీసుకువచ్చారు. అనంతరం హనుమాన్ ఘడి మహంతు పవన్ దాస్ మహంత్ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత గ్రంథంలోని సారాంశాన్ని శ్రావ్యంగా దాస సాహిత్య కళాకారులకు వివరించారు. వ్యాస మహర్షి రచన కంటే ముందుగానే భాగవతం ఉన్నది. సాక్షాత్ మహావిష్ణువే తన కుమారుడైన చతుర్ముఖ బ్రహ్మకు భాగవతం చెప్పేశాడు. ఆ బ్రహ్మ నారదునికి చెప్పాడు. నారద మహర్షి మళ్ళా తిరిగి వచ్చి అదే నారాయణుడే వ్యాస మహర్షిగా ఉంటే, అయ్యా ఇదేమో ముడి వేసేశారు, గట్టిగా ముడులు వేస్తారు. కొన్ని ముడి వేస్తే విప్పడానికి కాదు, ఎవరు ముడి వేసేటాడో వాడే విప్పాలి.
కాబట్టి వేసింది నీవే అంటే 4 శ్లోకాల్లో భాగవతాన్ని ఆ రోజు విష్ణు రూపంతో నీవు చెప్పినావు. అయితే అది దాని అర్థం మాలాంటి అల్ప మనుషులకు కాదు, నీవే దాన్ని విస్తరించి చాలా బాగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పేసి నారద మహర్షి తాను తన తండ్రి అయిన బ్రహ్మ నుంచి విన్న తర్వాత సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి భాగవతాన్ని రాయమని తాను ప్రార్థించి వెళతాడు. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఆలయంలో పాసుర పారాయణం జరగనుంది. ఈ క్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తరువాత మహిళలు అర్చకుల సూచనలతో తొలుత అష్టోత్తర శతనామావళి పఠించారు. ఆపై మొదటి పాసురాన్ని పారాయణం చేసి స్వామివారికి నివేదించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచనముల ప్రారంభ సమావేశం ఘనంగా జరిగింది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా 232 కేంద్రాలలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని టీటీడీ చిన్నజీయ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నజీయ స్వామి మాట్లాడుతూ శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనములు పారాయణం చేసిన, శ్రవణం చేసిన శ్రీ గోదాదేవి ఆశీస్సులు మెండుగా లభిస్తాయని పేర్కొన్నారు. ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా 232 ప్రాంతంలో జరుగుతున్నది. విశేషం ఏమంటే ధనుర్మాసం అంటే తిరుప్పావై అనేది చాలా గొప్ప గ్రంథం. సామాన్యంగా గోదాదేవి శివునిపుత్తూరులో అవతరించినారు. శివునిపుత్తూరే తిరువాయిపాడి గోకులంగా భావించి ఆ ఊరు దేవుడే శ్రీకృష్ణుడిగా భావించి తిరుప్పావై అనుగ్రహించున్నారు. వైష్ణవ సంప్రదాయంలో విష్ణు దేవాలయం అన్ని దేవాలయంలో ప్రతిదినము తిరుప్పావై పారాయణం జరుగుతుంది. ఇంకా విశేషంగా ధనుర్మాసం దేనికి చేయాలి అంటే మాసారా మహర్షిషన్ని కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు చెప్తారు. మా ధనుర్మాసం 30 రోజులు దేవుడు ఆరాధన చేసేదానికే ఇది 1 నెల, ఇంకా 11 నెలలు చేయలేదన్న చేస్తారు. కానీ ఇంకా విశేషంగా చేయాలి ఇది 1 నెల పూర్తిగా 30 పాసురాలు అనుగ్రహించినారు గోదాదేవి. ప్రతిదినం తిరుమల కానీ తిరుపతి గోవిందరాజ స్వామి దేవాలయం కానీ తిరుప్పావై శాతం వరకు ప్రతిదినం జరుగుతుంది. ఇంకా కొండపైన ఇంకా విశేషంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత గోదాదేవి అనుగ్రహించే ప్రబంధాలు 2 ఉన్నాయి. ఒకటి తిరుప్పావై, ఇంకోటి నాట్యాదిరుమణి. ఆ నాట్యాదిరుమణియే పారాయణం చేస్తారు అక్కడ ప్రతి శుక్రవారం. ఎక్కడ ఏ ఊళ్ళో లేవు. ఇంకా విశేషంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి గోదాదేవి ప్రబంధమే చాలా సంతోషం ఇదిగా చేస్తారు అక్కడ. ఈ సందర్భంగా సంగీత విద్వాంసురాలు ఆచార్య ద్వారం లక్ష్మి రచించిన ఆండాల్ తిరుప్పావై పాసురాల పుస్తకాన్ని చిన్నజీయ స్వామి ఆవిష్కరించారు. అనంతరం చిన్నజీయ స్వామిని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి కె రాజగోపాలరావు ఘనంగా సత్కరించారు. తరువాత ప్రత్యేక అధికారి రాజగోపాలరావును చిన్నజీయ స్వామి ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్లు సత్కరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమైనది. 12 మాసాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఈ ధనుర్మాసం మాత్రం ఎందుకు పరమ పవిత్రమైనది అని అందరూ చెప్తున్నారంటే నందనందనుడు శ్రీమద్ భగవద్గీతలో ఒక్కొక్క అంటే సకల చేతన అచేతన వస్తువులో తానే ఉన్నాడు. చిదచిత్ విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వం అంటుంది విశిష్టాద్వైత సిద్ధాంతం. చేతనంలోనూ భగవంతుడు ఉంటాడు, అచేతనంలోనూ ఉంటాడు. అటువంటి సందర్భంలో భగవంతుడు వేదానాం సామవేదోస్మి అన్నాడు. ఆ సామవేదంలో కూడా బృహత్ సామ నేనే అన్నాడు. అలాగే ఛందస్సులు ఉన్నాయి. ఆ ఛందస్సులో కూడా గాయత్రి ఛందస్సు నేనే అన్నాడు పరమాత్మ. అదే క్రమంలో మాసానాం మార్గశీర్షోస్మి అని నందనందనుని యొక్క సుందర వచనామృతం.
ఋతువునాం కుసుమాకర, ఋతువులలో షడ్ఋతువుల వసంత ఋతువుని నేనే అన్నాడు. అందువల్ల భగవంతుని యొక్క ముఖార విందం నుండి మాసానాం మార్గశీర్షోహం అనేటువంటి వాక్యం అనేది ఆవిర్భవించినందువల్ల ఈ మాసం అనేది అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని శ్రీ దత్త దేవాలయంలో లక్ష దీపోత్సవం విశేషంగా నిర్వహించారు. దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మూలవర్లకు నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని జరిపారు. ఓంకారం, శివలింగం, శంకుచక్రాల రూపాలలో ప్రమిదలను పేర్చి భక్తులతో లక్ష దీపోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు లక్ష దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో దీక్ష విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 42 రోజుల పాటు భక్తులు హనుమాన్ దీక్షతో రామబంటును నియమ నిష్టలతో సేవించారు. చివరి రోజున ఆంజనేయ సుతుని ఉత్సవమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం విశేషంగా హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూగా వెలిసిన పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారికి శ్రీ గోదాదేవి అమ్మవారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా శ్రీ కుంతి మాధవ స్వామి వారికి గోదా అమ్మవారికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామ పారాయణం జరిపారు. గోదాదేవి అమ్మవారికి సహస్ర చూర్ణ పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. దత్త జయంతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం పంచామృతాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం దత్తహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని శంకరమఠం శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి సన్నిధిలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో చండీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని శ్రీకృష్ణ యాగ మందిరంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. దత్త జయంతి సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణాన్ని కోరుతూ దత్త హోమం, రుద్ర హోమం, అష్టలక్ష్మి హోమాలను విశేషంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి రథోత్సవం జరిగింది. విశేష అలంకరణలు, సుందర శోభితులైన త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అర్చకులు ముచ్చటైన రథంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి బిల్వ దళాలు, పుష్పాలతో అర్చనలు చేసి హారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విష్ణు దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
తమిళ సంప్రదాయానుసారం పూర్ణిమ నాడు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తిరుమంగై ఆళ్వారు ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. తిరుమంగై ఆళ్వార్కు శఠారి మర్యాదలు జరిపి షోడశ పూజలు నిర్వహించి తులసి దళార్చన చేసి హారతులు సమర్పించారు. అనంతరం కార్తీక దీపాలకు పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణగా మూలమూర్తుల చెంత ఉత్సవమూర్తులు, పరివారమూర్తులు గోపురం వద్ద కార్తీక దీపాలను ఉంచారు. అనంతరం సీతారాముల నగరోత్సవం వేడుకగా జరిగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర పూర్ణిమను పురస్కరించుకుని ముందుగా శ్రీ క్షీరారామలింగేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. తొలుత గర్భాలయంలో మూలమూర్తులకు సర్వ ఉపచారాలను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై శ్రీ వసుధాలక్ష్మి సమేత శ్రీ యజ్ఞ వరాహస్వామి వారు, గోదాదేవి అమ్మవారిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించి మొదటి పాసురాన్ని పారాయణం చేసి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పట్టణంలోని చక్రాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఉపచారాలను నిర్వహించిన తరువాత సుందర శోభితంగా అలంకరించారు. గరుడ వాహనంపై స్వామివారిని ఆసీనులను చేసి ఆలయ ప్రాకారంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం పూజలు జరిపి భక్తులచే మొదటి పాసురాన్ని పారాయణం నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం పాత బజారులో స్వయంభూగా వెలిసిన శివాలయంలో అభిషేక ఆరాధనలు వేడుకగా జరిగాయి. మాసోత్సవాల్లో భాగంగా పరమశివుడికి అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా జరిపారు. భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడైన పరమశివుడికి అభిషేకం జరుపుకుని తరించారు. ఆపై బిల్వ దళాలు, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం కనుల పండుగ జరిగింది. ధనుర్మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నివేదన, నీరాజనం సమర్పించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. జగత్తును ఏలే శ్రీరంగనాథ స్వామివారిని తన పాసుర గానంతో ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి
గోదాదేవి భక్తి తత్పరతకు చిహ్నంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని విశిష్ట వైష్ణవాలయాలలో ధనుర్మాసం ఆద్యంతం సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురగానంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఈ క్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సౌజన్యంతో కడప నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసురగానం ఘనంగా ప్రారంభమైంది. 30 రోజుల పాటు 30 పాసురాలను స్వామివారికి నివేదించి ఈ విశేష క్రతువులో భాగంగా అర్చకులు రమా సమేత సత్యనారాయణ స్వామివారిని గోదాదేవి శ్రీరంగనాథులను చక్కటి వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలతో తిరుప్పావై పాసుర పూజలను ప్రారంభించారు. అనంతరం భక్తులు మొదటి పాసురాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కృత్తిక దీపోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహునికి అర్చకులు నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో కృత్తికా దీపాలను వెలిగించారు. అనంతరం ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆరాధనలు జరిపారు. ఆలయం ముందు జ్వాలా తోరణ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. అనంతరం అప్పన్న స్వామి దేవేర్లతో కూడి పల్లకీపై ఆసీనులై ఆలయ వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు నిత్యార్చనలు జరిపి విశ్వక్సేనారాధన, రక్షాబంధనం కార్యక్రమాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో 12 కార్తీక దీపాలను ఉంచి పూజలు జరిపారు. మేళ తాళాల నడుమ దీపాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం, బలిపీఠం, విశ్వక్సేనుల ఎదుట చెన్నకేశ్వర స్వామి, ఇతర పరివార దేవతల సన్నిధులలో కార్తీక దీపాలను ఉంచారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. తమిళ కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు నిత్య షోడశోపచారాధనలు నిర్వహించిన అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. ఆపై కార్తీక దీపాలకు పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భాలయంలో మూలమూర్తుల చెంత ఉపాలయాలలో దీపాలను వెలిగించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని శ్రీ వరాహ స్వామివారి ఆలయానికి చేరుకుని జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారికి అర్చకులు గంధం, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ధూపదీప నివేదనలతో స్వామివారికి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.